ఇప్పుడు అసలు మెయిన్ థీమ్ ఏంటి? కోహినూర్ వజ్రాన్ని ఎస్ సార్ పర్టికులర్ ఔరంగజేబు దగ్గర నుంచి తీసుకురావటం హీరో. Yes, sir. ఇది మెయిన్ థీమ్ కదా. సో అసలు ముందు అనుకున్నది ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమా. అవును సార్, అవును. కానీ అది అసలు ఆ ఢిల్లీలో ఎంటర్ అయ్యేంత వరకే కట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారేమో అన్న థాట్ ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా మీలో, మీ యూనిట్లో? అలా రాలేదు సార్, బికాజ్ మన స్క్రిప్ట్ని నమ్మాం. స్క్రిప్ట్ ఎక్కడ నమ్ముతున్నాం అంటే, ఇప్పుడు మీరు కొంచెం ఇన్స్పిరేషన్ మనకి రామాయణ మహాభారతం ఉంటుంది. మీ రామాయణంలో చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. రాముడు ఇక్కడ అయోధ్య నుంచి ఇక్కడ శ్రీలంకకి రావడం ఒక ఎపిసోడ్ ఉంటుంది, వార్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, దాని ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. కానీ ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఎపిక్లా ఉంటుంది. సో ఈరోజు అందరూ సినిమా తీయచ్చు. అలాగే ఇప్పుడు అందరు వెబ్ సిరీస్ చూసి అలవాట్ అయిపోయింది. సో అందువల్ల ఎక్కువ విషయాలు ఒక పీరియడ్ ఫిల్మ్ ఒక కథలో కూడా చెప్పలేకపోతున్నాం. ఒక సినిమాగా తీయాలని ప్లాన్ చేసాం, కానీ ఒక్కొక్క ఎపిసోడ్స్ 10 minutes 15 minutes పెద్దది అయ్యేదానికి. సో వాళ్ళు అనుకున్న కథ తీయాలంటే 4.5 hours అవుతుంది ఇంకా. సో దానికన్నా పార్ట్ 1గా మార్చడం ఒక మంచి పద్ధతి అనిపించింది సార్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో సారు ఆ చౌకీదాని ఫైట్ డిజైన్ చేసిన తర్వాత క్రిష్ గారు డిజైన్ చేసింది ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా, ఒక కోహినూర్ కోసం, ఒక మాయాబజార్ లాగా, ఒక ఫోర్స్ మధ్య ఒక ఫీల్లో ఉన్నారు. బట్ ఎప్పుడైతే పవన్ సార్ చౌకీదాని ఫైట్ చేశారో, దాన్ని చూసిన ఒక ఎమోషన్ కనెక్ట్ అయింది మనకి. ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఏంటంటే, ఓకే దీంట్లో ఒక ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, ఒక కామన్ మ్యాన్ ఒక ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు. అప్పుడు కథ అది కాదు, కథ ఇది. సో ఈ ధర్మానికి ఒక కథ చేయాలి అనే ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ కథ అంతా అల్లాను సార్ మొత్తం. సో దాని ఇన్స్పిరేషన్ ఓపెనింగ్ వచ్చి గుళ్ళో ఒక పాప దొరుకుతుంది. ఆ పాప ఈగలు తీసుకొచ్చి ఇస్తాడు, గరుత్మంతుడు తీసుకొచ్చి ఇస్తాడు. దాని తర్వాత శివాలయాలు దొరికితే శివుడు పేరు పెట్టాలా, వీరు పెట్టాలి, హరిహర వీరముల పేరు పెట్టడం, అక్కడ గురుకులంలో పుట్టి పెరిగిన పాప. సో అని అక్కడి నుంచి బాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. సో ప్యారలల్గా ఒక ఔరంగజేబ్ తన రాజు అవ్వటమే, ఎందుకు రాజు అయ్యాడంటే వాళ్ళ కీల్డెస్ బ్రదర్ అండ్ షాజహాన్ జైల్లో పెట్టండి ఓన్లీ బికాస్ ఆఫ్ కాఫిర్లీ చేరి తీస్తున్నారు, మీరు అందరు సమానంగా చూస్తున్నారు అండ్ హీ వాజ్ డెడ్ అగేన్స్ట్ దట్. సో ఒక 2 క్యారెక్టర్స్ని ఐడియాలజీ వాటిలో 2 క్యారెక్టర్స్ని తీసుకుని వెళ్తూ వస్తాం విత్ ఎంటర్టైన్మెంట్ స్కోప్. సో తీసుకెళ్ళి ఒక పాయింట్ మీరు సెకండ్ హాఫ్ చూస్తే అప్పట్లో జరిగిన విషయాలు అంటే, మన పీరియడ్కి వెళ్తే రియల్గా జరిగింది, మన వేదాలు, మన తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ డిస్ట్రాయ్ చేశారు మొఘల్స్. ఫస్ట్ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తే దాని దగ్గర బ్రిటిష్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. సో మన వాల్యూస్, మన కల్చర్ ఎంత వాల్యూ అనేది మనకి తెలియదు ఈరోజు ప్రజెంట్ డేస్లో. దోస్ డేస్లో అవన్నీ ఒక శాస్త్రాలుగా ఉండేది, లైక్ ఒక శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇవన్నీ ఒక సైంటిఫిక్ భూగోళ శాస్త్రం. ఇన్ని అక్కడ పెరిగిన గురుకుల్లో పెరిగిన వీరమల్లు కి ఒక వేదంగా మారాడు, దాన్ని ఒక వేదంగా మారాడు. సో నువ్వు అన్నిటిని తగలబెట్టచ్చు, కానీ అని మా బ్రెయిన్లో ఉంది, ఆ బ్రెయినే వీర. సో వీర ఉన్నంత కాలం మా వేదాలు బతికుంటాయి అనేది ఒక కన్క్లూషన్కి తీసుకొచ్చాం. దీనికి లీడ్గానే ఒక సీక్వెన్స్లో చూస్తే హీరో ఒక దగ్గర వర్షం పుట్టిస్తాడు, ఒక వర్షం వస్తుందని తెలిసి ఒక ఫైర్ పుట్టిస్తాడు. సో అలాంటి ఒక గూస్ బంప్ సీన్స్ అని క్రియేట్ చేయడం కుదిరింది. సో ఆ వర్షం వచ్చి అందరికీ ఈక్వల్గా, ఇటు ముస్లిమ్స్ విలేజ్కి, ఇటు హిందూస్కి అందరికీ సమానంగా చేరుతుంది. దానికి ముందు అలాగే ఇంకో సీక్వెన్స్లో అనిమల్స్ని సేవ్ చేస్తాడు, మన చంపేదానికి వచ్చిన అనిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇలాగ ఒక్కొక్క ధర్మం ఎలిమెంట్గా చేసుకుంటూ వెళ్తారు. టువర్డ్స్ ఎండ్కి వచ్చే తల్లికి నేచరే అన్నిటికీ ఒక జడ్జ్మెంట్, యువర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ నేచర్ ఇద్దరిని కలుపుతుంది, అప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఫినిషింగ్ పార్ట్. ఇలా ఒక మైథాలజీని, ఒక రామాయణ లాంటి మైథాలజీ లాంటి ఒక స్క్రిప్ట్ని రియల్ స్క్రిప్ట్లో ఇంక్లూడ్ చేసాం. సో చాలా మీ గ్రాఫిక్స్ గురించి అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైథాలజీలో మనం 1,00,000 ఒక అడిగి తగలబడిపోతుంది అంట. మేము రియల్గా ట్రై చేసాం, ఫైర్ అంతా పెట్టి అడిగి సెట్ చేస్తే ఫైర్ వేస్తే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది, ఫైర్ కనిపించడం లేదు. సో అప్పుడు అర్థమైంది ఇది సీజీలోనే చేయాలి, మన ఎన్ని లేయర్స్ తీసినా కూడా మ్యాచ్ అవటం లేదని. సో పర్వాలేదు, ఒక చందమామ కథలాగా ఉన్నా కూడా ఇది కన్వే అవుతుంది, ఆడియన్స్కి ఎమోషన్ కన్వే అయితే చాలని మేము ఆ పరంగా వెళ్ళాం. సో చాలా టెస్ట్ షూట్లు జరిగింది, చాలా ప్రివ్యూస్ జరిగింది, చాలా వరకు చాలా ట్రై చేసాం. సో బట్ కథ మిస్ అవ్వకూడదు ఎక్కడ అనేది, ఆ ట్రావెల్, ఆ మూడ్, ఆ ఫ్లో ఎక్కడ మిస్ అవ్వదండి మనకి. సో ఒక మైథాలజీని ఒక రియల్ స్క్రిప్ట్లో బ్లెండ్ చేయడం చాలా చాలా టఫ్. అది కరెక్ట్గా చేసాను. సిమిలర్ అంటే రాముడు అక్కడ అయోధ్య నుంచి శ్రీలంక వచ్చారు, ఇక్కడ మన వీరములు ఇక్కడ నుంచి నార్త్ బయలుదేరుతారు. ఆయన అడుగు పెట్టిన దగ్గరంతా ఒక మంచి పని చేస్తారు, ఇక్కడ వీరములు అడుగు పెట్టిన దగ్గరంతా ఒక మంచి పని చేస్తారు. అలాంటి ఒక సిమిలర్ క్వాలిటీస్ని పెట్టుకొని, ఒక రెఫరెన్స్ పెట్టుకొని, సో ఒక మంచి ఫిల్మ్ చేసిన సంతోషం ఉంది.